కాలింగ్ బెల్ మోగడంతో మెలకువ వస్తుంది తులసికి. వెంటనే లేచి డోర్ ఓపెన్ చేసింది. బాగా తాగేసినట్టుగా ఉన్నాడు అర్జున్. నిలబడడానికి కూడా ఓపిక లేని అర్జున్ చేతిని తన భుజాలపై వేసుకొని తీసుకుని వచ్చాడు మోహన్. తులసి అర్జున్ వైపే చూస్తుంది. నా పేరు మోహన్ అండి. అర్జున్ ఫ్రెండ్‌ని అని చెప్పి అర్జున్‌ని తీసుకెళ్ళి అతని రూమ్‌లో పడుకోబెట్టి బయట ఉన్న తులసి దగ్గరకు వెళ్ళి, ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే వెంటనే నాకు కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. తన విజిటింగ్ కార్డ్ ఆమె చేతికిచ్చి. అర్జున్ దగ్గరే కూర్చొని ఉంటుంది తులసి. అదే మొదటిసారి తను అర్జున్ గదిలోకి రావడం. చాలా నీట్‌గా ఉంది రూము. అర్జున్ బెడ్ పక్కన వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంది. అలా రూమ్ చూస్తున్న తులసికి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసింది. అందులో అర్జున్ ఎంగేజ్‌మెంట్ ఫోటో ఆల్బమ్ కనిపించింది. ఇప్పుడు చూస్తున్న అర్జున్‌కి ఆ ఎంగేజ్‌మెంట్ ఫోటోలో ఉన్న అర్జున్‌కి అస్సలు పోలికే లేదు. షార్ట్ హెయిర్‌తో, రఫ్ లుక్‌తో, లైట్ బ్లూ కలర్ షర్ట్‌లో చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అన్ని ఫోటోస్‌లో ఎంతో ఆనందంగా నవ్వుతూనే ఉన్నాడు. అర్జున్ ఆనందాన్ని చూస్తూ మురిసిపోతూ అర్జున్ పక్కనే నిల్చొని ఉన్నాడు అరవింద్. అర్జున్ వాళ్ళ నాన్నగారు. ఆ ఆల్బమ్‌ని క్లోజ్ చేసి బాక్స్‌లో ఉన్న డైరీని బయటకు తీసింది. అది అర్జున్ డైరీ. చూడకూడదు అనుకుంది. కానీ నీరజమ్మ గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అర్జున్‌కి నువ్వెంత త్వరగా దగ్గరైతే అంత మంచిది అని. డైరీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది. నాన్నలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్‌ని నాకిచ్చినందుకు ఆ దేవుడికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. మా మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు. నాన్నకి చెప్పకుండా నేను ఏ పని చెయ్యను. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా సరే, చేసే ముందు ఒక్క మాట నాతో చెప్పు అంటూ ఉంటాడు నాన్న. నాన్నకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి నా వరకు రానివ్వరు. బీటెక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్‌తో చేసిన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ నచ్చి, ఆ ప్రాజెక్ట్ మీదనే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎన్నో కంపెనీల్లో ప్రెజెంటేషన్ ఇచ్చాం. అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ మా ప్రెజెంటేషన్ నచ్చి ముంబైలోని కంపెనీ ఆఫర్ ఇచ్చింది. సో, ముంబై వెళ్లి మా ప్రాజెక్ట్‌ని ప్రమోట్ చెయ్యాలి. దాదాపుగా 6 నెలలు అక్కడే ఉండాల్సి వస్తుంది. అమ్మానాన్నలని ఒప్పించి ముంబై బయలుదేరాను. మా ఫ్రెండ్స్ అందరితో పాటుగా. ఆ రోజు ముంబై చేరుకునేసరికి రాత్రయింది. హోటల్‌లో స్టే చేసి మర్నాడు ఉదయం ఆఫీస్‌కి వెళ్ళాం. అక్కడే మొదటిసారి స్వప్నని చూశాను. మాకు ఆఫర్ ఇచ్చిన కంపెనీ ఓనర్ గారి కూతురు స్వప్న. అంత పెద్ద కంపెనీ యజమానిగా ఉన్న ఆమె తండ్రి మురళి గారిని చూసి, వాళ్ళ ఆఫీసులోనే ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్న స్వప్నని చూసి షాకయ్యాను. మురళి గారు మాకు 6 నెలలు టైమిచ్చారు. ఆలోపు మా ప్రాజెక్ట్‌ని ముంబైలో ప్రమోట్ చేసుకొని ఎస్టాబ్లిష్ చెయ్యమన్నారు. ఆ పనికి అయ్యే ఖర్చు మొత్తం వాళ్ళ కంపెనీ భరిస్తుందని, దానికి బదులుగా వాళ్ళ కంపెనీ పేరు మీదుగా ప్రాజెక్ట్ లాంచ్ చేస్తామని చెప్పారు. మీకు ఈ డీల్ ఓకే అయితే స్వప్న మీకు ఇన్‌చార్జ్‌గా ఉంటుందని చెప్పారు. మేము కూడా ఓకే అని చెప్పాం. దాదాపు 2 సంవత్సరాల కష్టానికి ఒక ఛాన్స్ వచ్చిందని సంతోషపడి, రాత్రింపగళ్ళు కష్టపడి, స్వప్న సహాయంతో 2 నెలలకే మా ప్రాజెక్ట్‌ని స్థాపించాం. ఆ 2 నెలల్లోనే స్వప్న నాకు చాలా దగ్గరయింది. నా లైఫ్ సెట్ అయిపోయిందని నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు నన్ను ప్రశంసిస్తూ, తనకి, నాన్నగారికి ఉన్న స్నేహం గురించి వివరించారు మురళి గారు. అప్పుడే అర్థమైంది మాకు, ఈ కంపెనీ నుండి కాల్ రావడానికి నాన్నే కారణమని. కొన్ని రోజుల తర్వాత స్వప్న, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అమ్మ నాన్నలకి చెప్పి అందర్నీ ఒప్పించాం. ఎంగేజ్‌మెంట్ కూడా చాలా బాగా జరిగింది.
త్వరలోనే పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. నేను ప్రాజెక్ట్ పని చేసుకోవడానికి ముంబైలో ఉండిపోయాను. కొన్ని రోజుల తర్వాత నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు అని అమ్మ ఫోన్ చేసి చెప్పడంతో ఇంటికి వచ్చాను. నాన్నగారు ఎప్పుడు సంతోషంగా ఉండటం మాత్రమే చూసిన నేను ఆ రోజు ఆయన్ని అలా చూస్తూ ఉంటే చాలా భయం వేసింది. తన ప్రాబ్లంని నా వరకు రానివ్వరు అనుకునేవాణ్ణి. కానీ ఆయనకి ఉన్న హెల్త్ సమస్య గురించి కూడా నాకెప్పుడూ తెలియనివ్వలేదు. నాన్న పక్కనే కూర్చొని ఉన్నాను నేను. నేను వచ్చిన విషయం కూడా ఆయనకి తెలియడం లేదు. నాన్న పక్కనే కూర్చొని ఉన్నాను నేను. నేను వచ్చిన విషయం కూడా ఆయనకి తెలియడం లేదు. నాన్నకి ఉన్న స్మోకింగ్ అలవాటు కారణం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని చెప్పింది అమ్మ. నాన్నని బిజినెస్‌లో నమ్మిన వాళ్ళు మోసం చేశారు. నాన్నగారి ఆఫీస్ సీజ్ చేశారు. ఇంకా బ్యాంకు వాళ్ళు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు మా ఆస్తులన్నీ జప్తు చేశారు. ఇంత జరిగినా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ ఏడ్చుకుంటూ 2 రోజులుగా నాన్నగారి దగ్గరే ఉన్నాను. ఏం జరిగినా నేను దేవుణ్ణి కోరుకునేది ఒకటే, నాన్నగారిని నా నుండి దూరం చెయ్యకు అని. వారం రోజులుగా అలా బెడ్ మీదే ఉన్నారు నాన్న. ఎంత కోరుకున్నా ఆ దేవుడికి మా స్నేహాన్ని చూసి అసూయ పుట్టినట్టుగా ఉంది. ఆ తర్వాత చాలా రోజులు నేను ఒంటరిగా బ్రతికాను. ఒకరోజు మా ఫ్రెండ్స్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ముంబై నుండి నన్ను అర్జెంటుగా రమ్మని. అప్పుడే నాకొక నిజం తెలిసింది. నాన్నగారిని బిజినెస్‌లో జరిగిన మోసం వెనుక ఉన్న అసలు సూత్రధారి మురళి అని. వెంటనే ముంబై వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది, మోసపోయింది నాన్న మాత్రమే కాదని. స్నేహం పేరుతో నాన్నగారిని మురళి మోసం చేశాడు. ప్రేమ పేరుతో నన్ను స్వప్న మోసం చేసింది. వాళ్ళ పేరుతో స్థాపించిన మా ప్రాజెక్ట్‌ని అధికారంగా వాళ్ళే సొంతం చేసుకున్నారు. నా ఫ్రెండ్స్‌ని నడి రోడ్డున వదిలేశారు. మురళిని చంపేయాలనే కోపంతో ఆఫీస్‌కి వెళ్ళాను. కానీ అక్కడ స్వప్న ఉంది. ఇప్పటివరకు జరిగింది మర్చిపోదాం. మనం పెళ్లి చేసుకుందాం. కావాలంటే ప్రాజెక్టు కూడా నువ్వే రన్ చేసుకో అని డీల్ మాట్లాడుతుంది. నేను వస్తానని తెలిసి తన కూతుర్ని అడ్డంగా పెట్టుకొని ఇలా డ్రామాలాడిస్తున్నాడని అర్థమైంది. తాను చెప్పిన డీల్‌కి నా సమాధానం కోసం ఎదురు చూస్తున్న స్వప్నకి నా చేత్తో సమాధానం చెప్పి ప్రాజెక్ట్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మురళి ఎక్కడా అని అడిగాను. ఇంతలో పరుగు పరుగున వచ్చాడు మురళి. తాను ఏదో చెప్పబోయాడు. కానీ మురళిని చూసిన వెంటనే ఆవేశం, కోపంతో కొట్టడం మొదలుపెట్టాను. దాదాపుగా చావకొట్టాను. తనని కొడుతున్నానప్పుడు అడ్డుగా వచ్చిన వాళ్ళని కూడా కొట్టాను. ఆ తర్వాత హైదరాబాద్ ఇంటికి వచ్చేశా. ఫ్రెండ్స్‌తో పాటుగా సిటీలోనే కొత్త కంపెనీ స్టార్ట్ చేశాం. మురళి నా మీద కేస్ పెట్టి నన్ను జైలుకి పంపాడు. నా దగ్గరున్న ఆధారాలతో బయటికి వచ్చాను. నా మీద కోపంతో మురళి నాపై అటాక్ చేయించాడు. ఆ అటాక్‌లో కొన ఊపిరితో ఉన్న నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. కొన్ని రోజులకు నేను కోలుకున్నాను. ఆ అటాక్ తర్వాత నా లైఫ్‌లో కొన్ని మార్పులు వచ్చాయి. దానికి కారణం మా అమ్మ. అమ్మ ఎందుకిలా చేస్తుందో అర్థం కాలేదు. "ఎందుకిలా చేస్తున్నావమ్మా?" అని అడిగాను. "చెప్తాను. కానీ అంతకంటే ముందు నాకు మాట ఇవ్వు. ఎటువంటి గొడవలకు పోను అని. నాతోనే ఉంటానని మాట ఇవ్వు. లేదా మీ అమ్మ కూడా నీకు ఉండదు" అని అంటుంది. అమ్మ అలా అనడం నాకు ఒక్కింత భయాన్ని, కోపాన్ని కలగజేసింది. కానీ ఏదో బలమైన కారణముంటే కానీ అమ్మ ఇలా చెప్పదు. "సరే, ప్రమాణం చేస్తున్నా అమ్మా. ఇక నుండి నువ్వు చెప్పినట్టే వింటాను. ఏం జరిగిందో చెప్పు." డైరీలో అక్కడి వరకు మాత్రమే రాసి ఉంది. మిగిలిన పేజీలు ఖాళీగా ఉన్నాయి. అన్ని కష్టాలని ఎదుర్కొన్న అర్జున్ వైపు జాలిగా చూసింది తులసి. ఆ డైరీని, ఆల్బమ్‌ని ఎక్కడ తీసిందో అక్కడే పెట్టి
తన గదిలోకి వెళ్లి పడుకుంది తులసి. తర్వాత రోజు ఉదయం చాలా త్వరగా లేచింది. రుచికరమైన వంట వండి అర్జున్‌కి బాక్స్ కూడా రెడీ చేసింది. రోజులానే వంటగదిలోకి వెళ్లి చూశాడు అర్జున్. తులసి వండిన కూరల వాసనతో నిండిపోయింది వంటగది. వెంటనే బయటికి వచ్చేశాడు. తన గది తలుపు దగ్గర నిల్చొని ఉన్న తులసి బరువైన గుండెతో తల దించుకొని చేతివేలు నలుముకుంటూ, మీరు వండిన వంటలు అంత రుచిగా లేవని పొద్దున్నే లేచి నేనే వంట చేశాను. మీరు ఫ్రెష్ అయి రండి టిఫిన్ చేయడానికి అని అంటుంది. ఆ మాటలు విన్న అర్జున్ బాత్రూంలోకి వెళ్ళి తన స్టైల్‌తో తలుపు మూశాడు. అదిరిపడింది తులసి. కాసేపటికి అర్జున్ తన రూంలోకి వెళ్ళి రెడీ అయ్యి బయటికి బయలుదేరాడు. బాక్స్ తీసుకుంటారేమో అని చేతులు పట్టుకొని నిల్చుంది తులసి. తులసిని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు అర్జున్. గొంతులో నుంచి మాట బయటకు రాకున్నా ఒక్క మాట అని తులసి గట్టిగా అనడంతో ఆగి నిల్చున్నాడు అర్జున్. మేడం గారు మిమ్మల్ని మందు తాగకుండా చూసుకోమన్నారు. కానీ నిన్న మీరు బాగా తాగేసినట్టుగా ఉన్నారు. ఈరోజు కూడా అలానే వస్తారా? అని భయపడుతూ అడుగుతుంది తులసి. అర్జున్ ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిన కొంత సమయానికి తులసికి ఫోన్ వచ్చింది. తులసి నాన్నగారు ఫోన్ చేశారు. అప్పటి వరకు మూడిగా ఉన్న తులసి నవ్వుతూ ఫోన్ తీసింది. వారి మధ్య ఫోన్ సంభాషణ. నాన్న ఎలా ఉన్నావ్? నేను బాగున్నాను తల్లీ. నువ్వెలా ఉన్నావ్? బాగున్నాను నాన్నా. అమ్మ, అన్నయ్య ఎలా ఉన్నారు? టైంకి తింటున్నావా? లేదా? ఎక్కడున్నావ్? ఇక్కడికి ఒకసారి రావచ్చు కదా నాన్నా. అలా మాట్లాడుతూనే తులసి కంట్లో నీళ్లు తిరిగాయి. కాని ప్రశ్నలు అడుగుతూనే ఉంది. తులసి మాటలు విని సంతోషిస్తూ తనకి అవకాశం దొరికినప్పుడల్లా తులసి చేసే ప్రశ్నల యుద్ధానికి సమాధానం చెప్తున్నాడు గోవింద్. అలా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత గోవింద్ మాట్లాడుతూ, నీరజమ్మగారు ఈరోజు మన ఇంటికి వచ్చారు తల్లీ. నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకున్నారు. ఎంత వద్దు అని చెప్పినా వినకుండా ₹1,00,000 వరకు ఇచ్చి వెళ్లారు అని అంటాడు. ఆ మాటలు విన్న తులసి, నాన్నా మీకు నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. నాన్నగారి మాటలు విన్న తర్వాత తులసి మనసులో అలజడి మొదలైంది. ఆ అలజడి నీరజమ్మగారికి మాట ఇచ్చిన సందర్భాన్ని గుర్తుచేసింది. గతం. తులసి మాట ఇచ్చిన తర్వాత నీరజమ్మ అర్జున్ గురించి తులసికి చెప్పడం మొదలుపెట్టింది. నేను ఒక డాక్టర్ని. నా చేతులతో ఎంతోమంది గర్భిణులకు పురుడు పోశాను. కానీ ఒక ప్రసవ వేదన నేను అనుభవించినంత వరకు నాకు తెలియలేదు. ఆ రోజు అర్జున్ని కనడానికి నేను పడ్డ వేదన వాడిని చూసిన వెంటనే మర్చిపోయాను. కానీ వాడికి ఊపిరి తీసుకోవడం సమస్యలా మారింది. వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ని అందించారు. అర్జున్‌కి ఊపిరితిత్తుల్లో ఎడమ భాగం చిన్నదిగా ఉండటం వల్ల తనకి ఆ సమస్య వచ్చింది. 6 సంవత్సరాల పాటు నేను, అరవింద్ వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఆ తర్వాత వాడు రికవర్ అయ్యాడు. నేను, అరవింద్ వాడి విషయంలో చాలా కేర్ తీసుకునేవాళ్ళం. 2 నెలల క్రితం అరవింద్ మాకు శాశ్వతంగా దూరమైపోయాడు. ఆ తర్వాత అర్జున్‌కి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్‌లో అర్జున్‌కి ఉన్న లంగ్స్ సమస్య మళ్ళీ బయటపడింది. తనకి చిన్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్‌ని నేను, అరవింద్ కలిసి ఎదుర్కోగలిగాం. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఒంటరిగా నేను చెయ్యలేను. నాకు నీ సహాయం కావాలి. అర్జున్‌తో ఉంటూ ఎప్పటికప్పుడు తన గురించి రిపోర్ట్ ఇవ్వు చాలు. నీకు ఎన్నో ప్రశ్నలుండొచ్చు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. ఈ పనికి నిన్నే ఎందుకు అడుగుతున్నాను అనే నీ సందేహానికి కూడా నా దగ్గర సమాధానముంది. నిన్ను నేను చూడటం ఇది రెండోసారి తులసి. మొదటిసారి నిన్ను చూసినప్పుడు కూడా ఇలానే ఏడుస్తూ కనిపించావు.
అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, మీ నాన్నగారిని పట్టుకొని ఏడుస్తున్నావు. ఆ తర్వాత ఇప్పుడు చూశాను. నేను చూసిన ప్రతిసారీ నువ్వు బాధపడుతూనే ఉన్నావు. నీలో ఉన్న అంతులేని ప్రేమ, ఆప్యాయత ఆ బాధకి కారణం. నా కొడుకుని నువ్వు చూసుకోవాలని నేను అనుకోవడానికి కూడా ఆ ప్రేమ, ఆప్యాయతలే కారణం. అందుకే నాకీ సాయం చేస్తావని మాట ఇవ్వు తులసీ. దయచేసి కాదనకు అని అడుగుతుంది. నీరజమ్మ గారి మాటలు విన్న తులసి, అసలు మీరు అడుగుతున్నది ఎలా పాసిబుల్ అవుతుందో నాకర్థం కావడం లేదు మేడం. నేను ప్రతి క్షణం అర్జున్‌తో పాటుగా ఉండాలి. మీ కొడుక్కి ప్రాబ్లమ్ ఉన్న సంగతి మీకు నాకు తప్ప బయట ప్రపంచానికి తెలియదు. అలా తెలియని వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడుతుంటే మా కుటుంబం ఎలా తట్టుకోగలదు? తులసి అడిగిన ప్రశ్నకి చాలాసేపు ఆలోచించిన నీరజ, నువ్వు చెప్పింది నిజమే తులసి. నేను అర్జున్ గురించి ఆలోచించను కానీ, నీ గురించి ఆలోచించలేకపోయాను. నాకిప్పుడు ఒకటే దారి కనిపిస్తుంది. నువ్వు అర్జున్‌ని పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. ఆ మాటలు విని దిగ్భ్రాంతికి గురై ఆలోచనలో పడింది తులసి. అలా ఆలోచిస్తున్న తులసిని చూసి, నీరజ, ఇందులో నీకు కేవలం నా స్వార్థం మాత్రమే కనిపిస్తుంది తులసి. భర్తని పోగొట్టుకున్నాను. ఇప్పుడు కొడుకుని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఈ పెళ్లి తర్వాత ఏం జరిగినా నీకు నేను తోడుగా ఉంటాను. నీకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటాను. నా కొడుకుని పెళ్లి చేసుకో తులసి, కాదనకు అంటూ తులసి కళ్ళ ముందే కుమిలిపోతుంది నీరజ. కొంత సమయం ఏం చెయ్యాలో అర్థం కాక చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత, చేసుకుంటాను మేడం. అర్జున్ని పెళ్లి చేసుకుంటాను. మీకోసం మాత్రమే కాదు. నా జీవితం ఏమవుతుందా అని అనుక్షణం కుమిలిపోతూ తాగుడికి బానిసగా మారిన మా నాన్నగారి కోసం చేసుకుంటాను. కానీ కొన్ని షరతులు ఉన్నాయి. మా నాన్నగారికి ఆపరేషన్ జరిగి ఆయన కుదుట పడిన తర్వాత మీరే మా నాన్నగారిని పెళ్లి సంబంధం గురించి అడిగి ఒప్పించాలి. మా నాన్నగారి చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి. అప్పుడే ఆయన సంతోషంగా ఉంటారు అని అంటుంది తులసి. తులసి చెప్పిన మాటలు విని, నువ్వు కోరుకున్నట్టుగానే ఈ పెళ్లి జరుగుతుంది అని హామీ ఇస్తుంది నీరజ. వారి సంభాషణ పూర్తయిన తర్వాత తులసి నేరుగా జయ దగ్గరకు వెళ్ళి, నాన్నకు ఆపరేషన్ జరుగుతుందమ్మా, నువ్వు బాధపడకు అంటూ ఓదారుస్తుంది. జయ నోట్లో నుండి మాట పలుకులేదు. ఏడుస్తూనే ఉంది. పక్కనే ఉన్న రాజు, నిజంగా చెప్తున్నావా తులసి అని అడుగుతాడు. అవునన్నయ్యా అని చెప్తుంది. కానీ ఎలా అని సందేహంగా అడిగాడు రాజు. ఇప్పుడు నేను మాట్లాడిన మేడం సహాయం చేస్తానన్నారు అని తులసి చెప్పడంతో రాజీవ్, జయ కొంచెం కుదుటపడ్డారు. కానీ అంత పెద్ద సహాయం చేయడానికి ఎలా ఒప్పుకున్నారు? సందేహంగా అడిగాడు రాజు. అదంతా తర్వాత చెప్తా. ఇప్పుడు నన్నేం అడగొద్దు అని నీరజ కోసం ఎదురు చూస్తుంది తులసి. తులసికి చెప్పినట్టుగా వాళ్ళ నాన్నగారి ఆపరేషన్ చేయించడం కోసం డాక్టర్లతో మాట్లాడుతుంది నీరజమ్మ. వారితో మాట్లాడిన కాసేపటికి ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యారు డాక్టర్లు. నిజానికి నీరజమ్మ దగ్గర కూడా అంత డబ్బు లేదు. తన పేరు మీద వైజాగ్‌లో ఉన్న ల్యాండ్ అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఎప్పటినుండో ఆ ల్యాండ్ అమ్మమని అడుగుతున్న ప్రసాద్‌కి ఫోన్ చేసి, ల్యాండ్ అమ్ముతున్నాను కానీ ప్రస్తుతానికి అర్జెంటుగా నాకు డబ్బు కావాలని అడగడంతో వెంటనే డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తాడు ప్రసాద్. గోవింద్ ఆపరేషన్ సక్సెస్ అయిన 2 రోజుల తర్వాత గోవింద్ దగ్గర కూర్చొని తనకి నీరజ మేడం చేసిన సాయం గురించి గోవింద్‌కి చెప్తూ ఉంటుంది తులసి. ఇంతలో అక్కడికి వచ్చిన నీరజ, రిపోర్ట్ చెక్ చేశాను. ఇంకో 2 రోజుల్లో మీ నాన్నని డిశ్చార్జ్ చేస్తారు అని తులసితో అంటుంది. తులసి, సరే మేడం అని చెప్పి నీరజ గారిని గోవింద్‌కి పరిచయం చేస్తుంది. గోవింద్ నీరజ గారికి నమస్కారం చేస్తూ, మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను మేడం. నాకేమైనా అయి ఉంటే నా చిట్టి తల్లి ఏమైపోయేదో. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ కంటతడి పెట్టుకున్నాడు.
గోవింద్ అలా బాధపడుతుంటే తన భుజాలపై చేయి వేసి ఓదారుస్తుంది తులసి. నీరజ మాట్లాడుతూ, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నా డ్యూటీ తప్ప. తులసి లాంటి కూతురు ఉండటం మీ అదృష్టం. తనలాంటి అమ్మాయి ఉన్న ఇంట్లో సుఖ సంతోషాలకు కొదువ ఉండదు. అందుకే మీ తులసిని మా ఇంటికి పంపించమని అడగాలనుకుంటున్నా అని అంటుంది. ఆమె మాటలు విని మొదట ఆశ్చర్యపోయిన తర్వాత తేరుకొని, మీరు గొప్పింటివారు మేడం. ఇలా అడగటం కల్లో నిజమో నాకు అర్థం కావడం లేదు. నా కూతురి పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిపించాలనేదే నా కోరిక. నా ఒక్కడిదే కాదు, నా పెద్ద కొడుకు అని చెప్తున్న గోవింద్ భుజాలని తులసి గట్టిగా నొక్కడంతో చెప్పే విషయాన్ని మధ్యలోనే ఆపేశాడు. కానీ మళ్ళీ ఏదో చెప్పాలంటూ ఆగిపోయాడు. ఆ సంగతి గమనించిన నీరజ, పర్వాలేదు చెప్పండి అని అనడంతో, ఒకసారి అబ్బాయిని కూడా పిలిపిస్తే అంటూ ఎలా చెప్పాలో అని సతమతపడుతున్న గోవింద్‌ని చూసి, త్వరలోనే తులసిని అడగడానికి అబ్బాయితో పాటుగా మీ ఇంటికి వస్తాం అంటుంది నీరజ. గోవింద్ డిశ్చార్జ్ అయిన కొన్ని రోజుల తర్వాత తులసి, అర్జున్‌ల పెళ్లి చూపులు జరుగుతాయి. అర్జున్ తులసికి నచ్చడంతో పెళ్లికి ఓకే చేశాడు గోవింద్. తులసి కోరుకున్నట్టుగానే గోవింద్ చేతుల మీదుగా పెళ్లి జరిగేలా చూసింది నీరజ. తనని ఎప్పుడు తిడుతూ ఉండే జయ కూడా అప్పగింతలప్పుడు ఏడ్చేసింది. జయ, గోవిందులు ఒకరినొకరు ఓదార్చుకుంటూ తులసిని అత్తారింటికి సాగనంపారు. వాళ్ళని అలా చూసిన తులసి చాలా ఆనందించింది. తాను ఇంట్లో అడుగుపెట్టిన క్షణం విడిపోయిన అమ్మనాన్నలు మళ్ళీ ఇంటి బయట అడుగుపెట్టిన తర్వాత ఒక్కటయ్యారు. అర్జున్ తులసితో కలిసి ఇంటికి వెళ్ళిన నీరజ తనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ పని ఉండి వైజాగ్ వెళ్తున్నా అని చెప్పి వైజాగ్ వెళ్తుంది. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్న తులసి ఫోన్ రింగ్ అవ్వడంతో ప్రస్తుతంలోకి వచ్చి ఫోన్ తీసింది. ఎవరు అంటూ చూసింది. నీరజమ్మ గారు ఫోన్ చేశారు. ఫోన్లో సంభాషణ. హలో మేడం. ఒకసారి బయలుదేరి హాస్పిటల్‌కి రా తులసి. అలాగే మేడం. కాల్ కట్ చేసి రెడీ అయ్యి హాస్పిటల్‌కి బయలుదేరింది తులసి.